హాయ్ ఫ్రెండ్స్, ఒక యూనివర్సిటీ భూమి కోసం ఎందుకు ఇంత పెద్ద గొడవ జరుగుతుంది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే హెచ్సియు ఇప్పుడు తెలంగాణ హాట్ టాపిక్గా మారింది. 400 ఎకరాల భూమి ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి అంటుంది, మరోవైపు విద్యార్థులు పర్యావరణం కోసం పోరాడుతున్నారు. ఈ కథలో ఇందిరాగాంధీ, ఆమె చేసిన 6 పాయింట్స్ అగ్రిమెంట్, చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అండ్ నిజాం కాలం నాటి భూమి వ్యవస్థ ఏం చేశాయి, ఈ వివాదం ఎప్పుడు ఎలా మొదలైంది, ఈ వీడియోలో ఈ రహస్యాలన్నీ విప్పుతాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ కథ అండ్ ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో అర్థమవుతుంది. 2025 ఏప్రిల్ 2 నాటికి హెచ్సియు భూముల వివాదం తెలంగాణలో సంచలనంగా మారింది. 2300 ఎకరాల యూనివర్సిటీ ప్రాంగణంలో 400 ఎకరాలు అంటే ముందు 800 ఎకరాలు ఈ యూనివర్సిటీ కోసం ఉపయోగించారు. మిగిలినవి 1500 ఎకరాల్లో ఇప్పుడు 400 ఎకరాలను భూమిని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చూస్తుంది. ఈ భూమిని తెలంగాణ ఇన్ఫ్రా అండ్ ఐటీ కార్పొరేషన్కి ఇచ్చి ఈ ఐటీ పార్క్ లాంటివి అభివృద్ధి ప్రాజెక్టులు చేయాలని ప్లాన్ ఉంది. కానీ ఈ భూముల్లోని అడవులు, 300 రకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉన్నాయని విద్యార్థులు, ఈ పర్యావరణ సంపద మనది, దీన్ని కాపాడండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. కానీ అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ ప్రభుత్వం, ఇది ప్రభుత్వం యొక్క ఆస్తి, ఉపాధి అవకాశాలు పెంచుతామని మార్చి 2025న రెవెన్యూ అధికారులు సర్వేకి వచ్చినప్పుడు విద్యార్థులు అడ్డుకున్నారు. కానీ పోలీసులు తోపులాట జరిగింది. అప్పటి నుండి ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ వివాదం ఒక్క రోజులో మొదలైందనుకుంటున్నారా? అసలు కథ నిజాం కాలం నుండి షురు అవుతుంది. హైదరాబాద్ నిజాం పాలనలో భూ వ్యవస్థల్లోని జాగీర్దారులు, ఇనాందారులు ఉండేవారు. సర్ప్ ఏ ఖాస్ భూములు నిజాం వ్యక్తిగత ఖర్చుల కోసం ఉంచబడ్డాయి. మిగిలినవి రైతులు, రైతన్నలున్న వ్యవస్థలకు ఉండేవి. 1948లో ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ భారత్లో విలీనమైంది. అంతకు ముందు వరకు నిజాంలు ముల్కీ అనే ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఆ సిస్టమ్ ఏంటంటే, అందులో మన హైదరాబాద్లో 15 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నవారిని లోకల్గా ట్రీట్ చేసి వారికి కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అక్కడ ఉన్నవారిదే భూమి, అక్కడ ఉన్నవారికే భూమి ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఈ పోలో ఆపరేషన్ తర్వాత హైదరాబాద్ విలీనం అయిందో ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళకి కోస్తా నుండి, రాయలసీమ నుండి వచ్చిన వారికి అంత అవకాశాలు ఉండకపోయేది హైదరాబాద్లో. సో దీనికి వాళ్ళు జై ఆంధ్ర అనే ఉద్యమం మొదలు పెట్టారు. అప్పుడు సెంట్రల్ పైన చాలా భారం పడింది. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండి 6 పాయింట్స్ అగ్రిమెంట్ని ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందంలో ఒక పాయింట్ ఏంటంటే, తెలంగాణలో విద్యా అభివృద్ధి కోసం ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం. అందుకే 1974లో ఇందిరాగాంధీ హెచ్సియుని స్థాపించారు. 2300 ఎకరాల భూమిని గచ్చిబౌలిలో కేటాయించారు. ఆమె లక్ష్యం విద్య, పరిశోధనకు ఒక గొప్ప సంస్థను నిర్మించడం. కానీ 1990లో చివరిలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు గచ్చిబౌలి ఐటీ హబ్గా మారింది. 1996లో ఆయన 400 ఎకరాలు హెచ్సియు భూమిని ఐఎంజీ భారత్ కంపెనీకి ఇచ్చారు. ఇది స్పోర్ట్స్ అకాడమీ కోసం ఇవ్వడం జరిగింది. కానీ ఈ డీల్ వివాదాస్పదమైంది. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం వచ్చారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఈ భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకుంది. అప్పటి నుండి ఈ భూమి ఎవరిదన్న ప్రశ్న కొనసాగుతూనే వచ్చింది. 2025 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను తీసుకుంటామని అనౌన్స్ చేయడం, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. అసలు ఈ ఎంటైర్ ఇష్యూ మీద గవర్నమెంట్ స్టాండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ 400 ఎకరాలు హెచ్సియు భాగం కాదని, చంద్రబాబు హయాంలోనే ఐఎంజీకి ఇచ్చారు, వైఎస్ఆర్ దీన్ని రద్దు చేశారు అండ్ కోర్టు ఆర్డర్తోనే ఇది మా ఆస్తి అయింది, దీనితో ఐటీ పార్క్ కట్టి ఉద్యోగాలు ఇస్తాం వాళ్లకు హామీ ఇచ్చారు. కానీ హెచ్సియు భూమి మాత్రం తాకమని చెప్పారు. కానీ విద్యార్థులు మాత్రం ఏమంటున్నారంటే, ఇందిరాగాంధీ 6 పాయింట్స్ అగ్రిమెంట్ ప్రకారం ఈ భూమి విద్య కోసం మాత్రమే ఇచ్చారు. ఇక్కడ అడవులు, వన్యప్రాణులు ఉన్నాయి, దీన్ని తీస్తే పర్యావరణం దెబ్బతింటుంది. హెచ్సియు యాజమాన్యం కూడా ఏమంటుందంటే, ఈ భూమి మాది, ప్రభుత్వం తప్పుడు క్లెయిమ్స్ చేస్తుందని వాళ్ళు కూడా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశాడు. అండ్ ఇది కూడా కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి విజన్, నిజాం కాలం భూమి వివాదాలు ఇప్పుడు ఈ గొడవలకు మళ్ళీ తెరపైకి వచ్చాయి. మీకేమనిపిస్తుంది? అభివృద్ధి కోసం త్యాగం చేయాలా, పర్యావరణాన్ని కాపాడాలా? ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ విద్యా సంస్థలను, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని చెప్తూ ఉంటే
కాంగ్రెస్ దీనికి కౌంటర్గా చంద్రబాబు తప్పు మొదలు పెట్టాడు, మేము దాన్ని సరిచేస్తున్నామని సమర్థించుకుంటున్నాయి. ఈ ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ ఎటువంటి పులులు సింహాలు అయితే లేవు, కానీ కొన్ని గుంటనక్కలు చేరి ఈ ఇష్యూని పెద్దగా చేస్తున్నాయని చెప్పారు. కానీ వారు ఈ విధంగా హార్ష్ కామెంట్ చేయడం కూడా అంత మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ని ఆయన గుంటనక్కల అని అండ్ కొన్ని రాజకీయ పార్టీలు వాటికి ఆ మద్దతు చేస్తున్నాయని ఆయన చెప్పడం కూడా చాలా వివాదాస్పదంగా మారిపోయింది. టాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యారు. రేణు దేశాయ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసి ఈ భూమిని కాపాడండి అని అన్నారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు, వేణు ఉడుగుల గారు ఈ విద్యార్థులకు సపోర్ట్ చేసి సోషల్ మీడియాలో #SaveHCULand అని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఈ ఇష్యూ అయితే సాల్వ్ కాలేదు. విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ వాదన సమర్థిస్తుంది. కోర్టులో కేసు నడుస్తుంది. నిజాం కాలం భూమి వివాదాలు, ఇందిరాగాంధీ 6 పాయింట్స్ ఒప్పందం, చంద్రబాబు వైఎస్ఆర్ నిర్ణయాలు ఇవన్నీ ఈ గొడవలో భాగమయ్యాయి. ఈ భూమి ఐటీ పార్క్ అవుతుందా, అడవిగానే ఉంటుందా, టైమే చెప్పాలి. ఫ్రెండ్స్, HCU భూముల వివాదం గురించి ఈ వీడియోలో మీరు చాలా వరకు తెలుసుకున్నారనుకుంటున్నాను. అప్పటి నిజాం కాలం నుంచి ఇప్పుడు 2025 వరకు ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు మీ టర్న్. పర్యావరణాన్ని కాపాడాలా లేక అభివృద్ధికి ముందుకు వెళ్తూ ఉండాలా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.